ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్ సిస్టమ్. అసలు కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇస్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై యూజింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బై యూజింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. దాన్ని కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు. అసలు ఈ మెసేజ్ సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెసేజ్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు ట్రాన్స్మిటర్ అంటే ఎవరు, రిసీవర్ అంటే ఎవరు? ఆ సిగ్నల్ని ఎవరైతే పంపిస్తారో వాళ్ళు ట్రాన్స్మిటర్ అవుతారు. అండ్ ఆ సిగ్నల్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు రిసీవర్ అవుతారు. ఇక్కడ సిగ్నల్ అనేది 2 టైప్స్ ఉండొచ్చు. డిజిటల్ అవ్వచ్చు, ఎనలాగ్ అవ్వచ్చు. ఆ సిగ్నల్ అనేది ఎనలాగ్ అయితే ఎనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. అండ్ డిజిటల్ అయితే డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. ఎనలాగ్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. ఎనలాగ్ సిగ్నల్ ఏ సిగ్నల్ యాంప్లిట్యూడ్స్ వేరీస్ కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ ఎనలాగ్ సిగ్నల్. ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే హైట్ అన్నమాట. ఈ హైట్ అనేది యాంప్లిట్యూడ్ అనేది టైంతో పాటు వేరీ అవుతూ ఉంటుంది. దాన్ని ఎనలాగ్ సిగ్నల్ అంటారు. ఎనలాగ్ సిగ్నల్కి ఎగ్జాంపుల్స్ సైన్ వేవ్ అవ్వచ్చు అండ్ కొసైన్ వేవ్ కూడా అవ్వచ్చు. అండ్ పారామీటర్స్ ఆఫ్ ఎ సిగ్నల్, ఒక సిగ్నల్ యొక్క పారామీటర్స్ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్. అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ తర్వాత మాట్లాడదాం. అండ్ మెసేజ్ సిగ్నల్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ మెసేజ్ సిగ్నల్ యొక్క డయాగ్రామ్ దీన్ని MFTతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ క్యారియర్ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ దాన్ని CFTతో రిప్రజెంట్ చేస్తాం. చాప్టర్ మొత్తం అండ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్ మధ్య మాట్లాడతాం.